ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. సార్కి, పిరమిడ్ మాస్టర్స్కి, అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా హరి ఓం ప్రణామాలు. థ్యాంక్ యూ. మనకి వేదాంతంలో కొన్ని రకాలైనటువంటి విచిత్రమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ ఉంటారు. దాంట్లో ఒకానొక పదం ఏంటంటే చాలా ముఖ్యమైనది, చాలా విచిత్రమైనది, వెరీ ఇంపార్టెంట్ పదం. ఇట్స్ కాల్డ్ వైరాగ్యం. వైరాగ్యం చాలామందికి ఏంటంటే వైరాగ్యం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వస్తూ ఉంటుంది, వచ్చింది అంటే వైరాగ్యం, దాని అర్థం ఏంటి? పోతూ ఉంటుంది. అందుకనే దానికి రకరకాల పేర్లు పెట్టారనమాట. ఆపాత వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇట్లాంటి పేర్లు పెట్టారు. వచ్చిపోయే బుద్ధులు అనమాట, దాన్ని ఆపాత వైరాగ్యం అంటారు. రెండోది ప్రసూతి వైరాగ్యం అంటారనమాట. ప్రతి తల్లి అనుకుంటుంది, ఏమనుకుంటుందంటే ఆ ప్రసవ వేదన, తల్లులకే తెలుస్తుంది ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుందో. ప్రతి బిడ్డని కన్నప్పుడు అనుకుంటుంటుంది అనమాట, జీవితంలో ఇంక బిడ్డల్ని కనకూడదు అని. ఎందుకంటే అంత కష్టంగా ఉంటుంది ఆ ప్రసవ వేదన. అప్పుడు వైరాగ్యం వస్తుంది. విచిత్రం ఏంటంటే మా అమ్మగారికి, మా అమ్మ 13వది, ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడు, అయినా కంటూనే ఉంటారు. ఆ వైరాగ్యం వస్తూనే ఉంటుంది, అయినా కంటూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే శ్మశాన వైరాగ్యం అంటారు. అదేంటంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు చనిపోయినప్పుడు శ్మశానానికి వెళ్తారనమాట, తోడు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ కట్టెల మీద శవం కాలిపోతూ ఉంటే దాన్ని చూసి అప్పుడు కూడా అనుకుంటారనమాట, అయ్యో జీవితం అంటే ఇంతేనా, నేను కూడా ఏదో ఒక రోజున ఇలాగే కాలిపోవలసిందే కదా అని చెప్పి జీవితం మీద అంతో ఇంతో వైరాగ్యం వస్తూ ఉంటుంది. అంతే. అది ఎక్కడి వరకు ఉంటుందంటే ఆ శ్మశానం వరకే ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే జీవితంలో పడిపోతూ ఉంటారనమాట. ఇవన్నీ ఏంటంటే వచ్చిపోయి వైరాగ్యాలు అనమాట. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నిలకడగా ఉండదు. అది ఎలాగంటే ఇప్పటిదాకా మన కరెంట్ లాగా అనమాట. ఈ కరెంటు కూడా ఏంటంటే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఇందాక నుంచి చూసాం, మధ్యాహ్నం నుంచి లేదట, సడన్గా వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది. మొత్తానికి ఇదంతా చేసి ఏం చేశారంటే ఈ కరెంటుతో మనకి లాభం లేదని చెప్పి జనరేటర్ పెట్టుకున్నారు కదా. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, నన్ను నేనే ఉద్ధరించుకోవాలి, ఫైనల్గా నా కరెంటుని నేనే తెచ్చుకోవాలి, మనల్ని మనమే బాగు చేసుకోవాలి. గురువులు, మహాత్ములు, శాస్త్రాలు, గ్రంథాలు ఇవన్నీ ఏం చేస్తాయంటే మనల్ని ఒక స్థాయి దాకా పైకి తీసుకొని వెళ్తాయి, మనల్ని ఒక స్థాయి దాకా చెయ్యి పట్టుకుని నడిపిస్తాయి అవన్నీ కూడా. కానీ వారు చూపించినటువంటి మార్గంలో, ఆ బాటలో మనంతట మనమే ముందుకు నడిచి మన లోపలికి మనమే తిరిగి మన అంతరంగంలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనమే అర్థం చేసుకుని మనల్ని మనమే ఉద్ధరించుకుని మనకి మనమే మోక్షం పొందడం ఏదైతే ఉందో అది వేదాంత గ్రంథాలన్నీ కూడా సూచిస్తున్నాయి. అందుకనే ఒకటే ఒక మాటలో చెప్పేశారు, ఉద్ధరేద్ ఆత్మనా ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్. పొరపాటును కూడా నేను చాలా తక్కువైనటువంటి వాడిని, నేను చాలా అల్పమైనటువంటి వాడిని అని ఏ రోజు కూడా ఆలోచించొద్దు.
నేను చాలా ఉత్తమమైనటువంటి వాడిని, ఉన్నతమైనటువంటి వాడిని, భగవంతుడి యొక్క చైతన్యం నా లోపల ప్రస్ఫుటంగా ప్రకాశిస్తోంది అని చెప్పి నిరంతరం నువ్వు తెలుసుకొని ఆ చైతన్యమే నేను అని అర్థమయ్యేదాకా సాధన చేయాలి కదా. రకరకాలైనటువంటి సాధనా మార్గాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి సాధనా మార్గాలు ఉన్నాయి. యోగం ఉంది, జ్ఞాన మార్గం ఉంది, కర్మ మార్గం ఉంది, భక్తి మార్గం ఉంది, అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ ఈ మార్గాలన్నీ ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అంటే చివరిగా నన్ను నేను తెలుసుకోవటం వరకు తీసుకొని వెళ్ళాలి. నేను ఎవరు? ఇప్పటిదాకా మనం చేస్తున్నటువంటి ఒక అప్రస్తుతమైనటువంటి ప్రయత్నం ఏమిటంటే ప్రపంచం ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సైంటిస్టులు అందరూ కలిసి ఇదే పని చేస్తున్నారు. ఎక్కడ ఏం దొరుకుతుంది, దీంతో ఏం తయారు చేయొచ్చు, అదేంటి ఇదేంటి, దాని లోపల ఏముంది, ఇది ఎందుకు ఉంది, ఇదే పని. ప్రపంచం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆయన ఎవరో యాటమ్ ఉంది అని కనుక్కున్నారు. అసలు యాటమ్ అనేటువంటి పదం తెలియనటువంటి రోజులో యాటమ్ అణు నిర్మితము ఇదంతా అన్నారు. అటువంటి వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది, యాటమ్ని విడదీయచ్చు అని కనుక్కున్నారు. వాడికో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. యాటమ్ని విడదీస్తే దాంట్లోంచి శక్తి వస్తుంది, దాంతో బాంబులు తయారు చేయొచ్చు, కరెంటు తయారు చేయొచ్చు అని ఇంకొకళ్ళు కనుక్కున్నారు. వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. నేను అడిగే ప్రశ్న ఏంటంటే యాటంలో శక్తి పెట్టినటువంటి వాడికి ఏం బహుమతి ఇవ్వాలి? ఉన్నదాన్ని కనుక్కోవటమే తప్ప కొత్తదాన్ని సృష్టించగలిగే శక్తి సైంటిస్టులకు ఉందా? ఆయన ఎవడో న్యూటన్ గారు యాపిల్ చెట్టు కింద పడుకున్నట్ట. ఆ పైనుంచి యాపిల్ పండు కింద పడింది. అదృష్టవశాత్తు ఆయన నెత్తిన పడలా, పక్కన పడింది అది. ఆయన కనుక్కున్నటువంటి విషయం ఏమిటి? భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని కనుక్కున్నాడు. ఆయన కనుక్కోకముందు భూమికి ఆకర్షణ శక్తి లేదా? ఆయన కనుక్కున్న తర్వాత ఏమైనా కొత్తగా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా? ఏం లేదు, ఉంది అని కనుక్కున్నారు. ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది అని వేదాంతం ప్రశ్నిస్తుంది. ఉన్నదాన్ని ఎవరు పెట్టారు అక్కడ? నువ్వే అంటున్నావు ఆకర్షణ శక్తి అంటున్నావు. ఆకర్షణ శక్తి అంటే ఏంటి? శక్తిని చూపించగలవా నువ్వు? శక్తిని నిర్వచించగలవా నువ్వు? అనంతమైనటువంటి విశ్వం ఇది. ఇప్పటిదాకా ఏ శాస్త్రవేత్త, ఏ వైజ్ఞానికుడు ఎవరు కూడా ఇదమిద్దంగా ఇది అని చెప్పలేనటువంటి, అందుకోలేనటువంటి, చూడలేనటువంటి బ్రహ్మాండం, విశ్వం ఇదంతా కూడా. దీంట్లో ఒక చిన్న రేణువు గురించో, ఒక చెట్టు గురించో, ఒక ఆకు గురించో తెలుసుకుని అబ్బా నేనేదో తెలుసుకుంటున్నాను అని చెప్పి ఒక అపోహలో పడిపోతూ ఉంటాడు మానవుడు. ఇటువంటి వాళ్ళకి మనం బహుమతులు ఇస్తాం. కానీ ద గ్రేట్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అవర్ ఏన్షియంట్ మాస్టర్స్, మన ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటటువంటిది ఏమిటంటే ప్రపంచం గురించి తెలుసుకోవడం ఆపేసేయి, నీ గురించి నువ్వు తెలుసుకోవడం మొదలుపెట్టు. నా వైపు నేను తిరగాలి, నా లోపలికి నేను తిరగాలి. విచిత్రం చూడండి, నా వైపు నేను తిరిగి నా లోపలికి నేను చేసేటటువంటి ప్రయాణానికి ఎటువంటి ఖర్చు లేదండి. 5 పైసలు ఖర్చు లేదు. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏ సూపర్ బజార్కి వెళ్ళి కొత్తగా వస్తువులు కొనుక్కురావాల్సినటువంటి వ్యవహారం ఏమీ లేదు దీంట్లో. ఏం చేయమన్నారు? ఒకటి వాళ్ళు చెప్పినటువంటిది పెద్దలు, కూర్చోవయ్యా అన్నారు. మనకి ఇదే చేత కాదు. మానవుడికి చేతకాంది ఏంటో తెలుసా అండి? కూర్చోవటం చేత కాదు. పట్టుమని 10 నిమిషాలు ఒక చోట కూర్చోవడం చేత కాదు. కదులుతూనే ఉంటారు. ముఖ్యంగా ధ్యానం చేసేటప్పుడు. అదేం విచిత్రమో, మామూలప్పుడు బాగానే టీవీ సీరియల్ చూడమనండి, కదలరు. సినిమా కదలరు, అలా ఉంటారు అంతే. అదేం విచిత్రమో, ఆ ధ్యానానికి కూర్చున్నప్పుడే కదలికలు మొదలవుతాయి అన్నమాట. ఆ కదలకుండా కూర్చోవడం అనేటువంటిది మనకి చేత కాదు. దీంట్లో ఏం ఖర్చు పెట్టాలండి? డబ్బులు పోయాయా? శక్తి పోయిందా? ఏం పోయింది చెప్పండి? మహాత్ములంతా చెప్పేటటువంటిది ఏంటంటే ప్రశాంతంగా ముందు ఆసన సిద్ధి అనేటువంటిది పొందు, కూర్చోవడం నేర్చుకో. తర్వాత నెమ్మదిగా అంతర్ముఖమవు. నీ లోపలికి నువ్వు తిరిగి నెమ్మదిగా నీ స్వరూపం ఏమిటి, నేను ఎవరు అనేటువంటి ప్రశ్న వేసుకో. ఇంతకాలం నువ్వు అనుకున్నటువంటి నేను ఎవరు, అసలైనటువంటి నేను ఎవరు? పైన కనిపిస్తూ ఉన్నటువంటి ఈ శరీరమా, దానికి తొడిగినటువంటి ఈ కాషాయం బట్ల, పెట్టుకున్నటువంటి కళ్ళజోడ,
నా ఆలోచనలా, నా జ్ఞానమా, నా బుద్ధా, నా మనస్సా, ఎవరు నేను? వీటన్నిటినీ చైతన్యవంతంగా ఉంచుతున్నటువంటిది, శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, మూడిటిని కూడా చైతన్యవంతంగా ఉంచుతున్నటువంటిది ఏదైతే ఉందో ఆ చైతన్యమే నేను. ఆ చైతన్యం ఇదే ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా వ్యాపించి ఉన్నది అనేటువంటి సంగతి తెలిసేదాకా నువ్వు చక్కగా సాధన చేసుకో. దానికి ద బెస్ట్ మెథడ్ ఏంటంటే మెడిటేషన్, ధ్యానం. ఎందుకనంటే ఎటువంటి సైంటిస్ట్ అయినా సరే ఏదో ఒకటి ముందు అనుకుంటాడు, ఇలా ఉండొచ్చు, నేను కనుక్కోబోయేది, నేను తెలుసుకోబోయేటటువంటిది ఇలాంటిది అయి ఉండవచ్చు అని ఒక ఊహ ఉంటుంది అతనికి. దాన్ని నిరూపించడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తాడు, ప్రయోగాలు చేస్తాడు, దానికోసం ప్రయోగశాలల్ని నిర్మించుకుంటాడు. ఆ ప్రయోగశాలల్లో తనకు అనుకూలమైనటువంటి వాతావరణం అంతా కూడా పెట్టుకుంటాడు. దాంట్లో రకరకాలైనటువంటి పరిశోధనలు అన్నీ చేసుకుంటూ పోతూ ఉంటాడు. ప్రయోగశాల లేకుండా ఏ సైంటిస్ట్ కూడా ఏది కనుక్కోలేడండి. కొంతమందికి ప్రపంచమే ప్రయోగశాల. కానీ నన్ను నేను తెలుసుకోవాలి అనేటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, ఈ ప్రయోగం ఏదైతే ఉందో, దానికంటూ ఏదైనా ఒక ప్రయోగశాల ఉంది అంటే అదే మెడిటేషన్, అదే ధ్యానం. ఎందుకని? అక్కడ ఎవ్వరు ఉండరు, నాతో నేనుంటా. ఇంతకాలం నేను ప్రపంచంతో ఉన్నా, ఇప్పుడు నాతో నేనుంటా. అక్కడ ఎవ్వరు ఉండరు, ఇంకా నన్ను డిస్టర్బ్ చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అందుకోసం అని చెప్పి మన మహాత్ములైనటువంటి వాళ్ళు ఈ ధ్యానానికి, ధ్యాన యోగానికి అంత ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరుగుతోందంటే రాను 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 కాల గమనంలో ఏమవుతోందంటే మన పెద్దలు మనకు అందించినటువంటి కొన్ని యోగ సూత్రాలు కానివ్వండి, రహస్యాలు కానివ్వండి, ఆధ్యాత్మిక మార్గాలు కానివ్వండి, ఇవన్నీ కొంతమందికి తెలియక కొంతమంది మిస్గైడ్ చేయటం వల్ల ఇటువంటివన్నీ కూడా ఎక్కడెక్కడికో ఎటెటో వెళ్ళిపోతూ వస్తున్నాయి ఇవన్నీ కూడా. కానీ కొంతమంది మహాత్ములు మాత్రం దాన్ని ఒక యజ్ఞంలాగా స్వీకరించి అందరినీ సన్మార్గంలోకి తీసుకురావాలన్నటువంటి సత్సంకల్పంతో, ఒక ఉత్తమమైనటువంటి ఆలోచనతోటి దాన్ని తమకు తాముగా తమ మీద ప్రయోగం చేసుకుని దాన్ని అందరికీ తెలియజెప్పాలి అనేటువంటి, అందరినీ ఉద్ధరించాలి అనేటువంటి సదుద్దేశంతో పత్రిసార్ లాంటి వాళ్ళు, స్వామి చిన్మయానంద లాంటి వాళ్ళు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, ఎవరో కొద్ది మంది దాన్ని ఒక ఉద్యమంగా స్వీకరించి అందరిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడ ఒక పిరమిడ్ ఉంది అని చెప్పారు నాకు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసిన తర్వాత దాని పేరు లాబ్సాంగ్ రాంపా పిరమిడ్. లాస్ట్ టైం కూడా నేను సార్తో డిస్కస్ చేశా. ఇట్స్ ఎ గ్రేట్ హిమాలయన్ యోగీస్ ఎవరైతే, టిబెటన్ యోగీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎవరికి పెద్దగా తెలియదండి. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోకపోతే మనకేం తెలియదు అనమాట. నేను బ్రహ్మచారి కోర్స్ చేస్తున్నప్పుడు ద థర్డ్ ఐ అని చెప్పి ఆయన రాసినటువంటి బుక్ నేను చదివాను అనమాట. వాళ్ళు ఎలాంటి యోగులంటే ఆ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్లో వాళ్ళకి బుద్ధిజం ద్వారా, ఆ బుద్ధిస్ట్ పద్ధతుల్లో వాళ్ళకి అద్భుతంగా వేదాంత పరిజ్ఞానాన్ని అందించడం జరుగుతుందన్నమాట. దాంట్లో వాళ్ళు ఏదన్నా ఒక తప్పు చేశారనుకోండి, ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? ఎంత ఘోరమైనటువంటి పనిష్మెంట్ ఉంటుందో తెలుసా? గడప దగ్గర పడుకోబెడతారనమాట వాళ్ళని. అందరూ తొక్కుకుంటూ పోవాలి వాళ్ళని. మొత్తం ఆ మొనాస్ట్రీలో ఉండే వాళ్ళందరూ తొక్కుకుంటూ పోతుంటారనమాట. అది వాళ్ళకి పనిష్మెంట్ అనమాట. వాళ్ళకి నిజంగానే ఆ థర్డ్ ఐ, మూడో కన్ను ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళకి నిజంగానే పొడుస్తారనమాట వాళ్ళకి. దానిలోంచి నీకు జ్ఞానం వస్తుంది అని చెప్పడంలో. ఆ తర్వాత ఆ లాబ్సాంగ్ రాంపా గారు అద్భుతమైనటువంటి వైద్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆయన గ్రంథాలను రచించాడు. అద్భుతంగా మనకి తెలియజేశాడు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది. దాంట్లో ఆయన ఒక విచిత్రమైనటువంటి ధ్యాన పద్ధతిని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నాకు చాలా నచ్చేసింది అది. ఏంటంటే పడుకో, ఏం చేయదు, పడుకో హ్యాపీగా. పడుకుని ఏమని ఆలోచిస్తావంటే నీ శరీరం అంతా కూడా చిన్న చిన్న చీమలతో తయారైంది అని అనుకో. అంటే నేను దేంతో తయారయ్యాను? చిన్న చిన్న చీమలతో తయారయ్యాను. ఇప్పుడు ఏ విధంగా ఊహిస్తావు అంటే ఆ చీమలన్నీ వెళ్ళిపోయాయి అనుకో. ఆ చీమలన్నీ ఎక్కడొక్కడ వెళ్ళిపోతే అక్కడ ఎవరున్నారు? ఇంకా నేను లేను. నేను చీమలతో తయారయ్యా, చీమలన్నీ వెళ్ళిపోయాయి, ఇంక నేను లేను.
అది ఆయన చెప్పినటువంటి పద్ధతి. ఆ పుస్తకంలో ఆయన రాశారు అది. ఇటువంటి రకరకాలైనటువంటి పద్ధతుల్ని ఆ ల్యాబ్సాంగ్ రాంపా గారు అధ్యయనం. యాక్చువల్గా ఆయన పేరు ఏంటంటే నాకు తెలిసినంతవరకు ట్యూస్డే ల్యాబ్సాంగ్ రాంపా. జనరల్గా ఏంటంటే వాళ్ళు టిబెటన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఏ రోజైతే పుట్టారో ఆ పుట్టినటువంటి వారం ఏదైతే ఉందో దాన్ని ఇంటి పేరుగా పెట్టుకుంటారు. మైలవరపు రామమూర్తి ఇంటి పేరు మైలవరపు, కేశినేని కృష్ణప్రసాద్ కేశినేని ఇంటి పేరు. అట్లాగా వాళ్ళకి ఏంటంటే ట్యూస్డే, వెడ్నెస్డే అట్లా ఉంటుందన్నమాట. అట్లాగా ఆయన ఇంటి పేరు ఏంటంటే ట్యూస్డే ల్యాబ్సాంగ్ రాంపా ఆయన పేరు. అటువంటి ఒక గొప్ప మహాత్ముడు. వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్లో అట ఇంకొక విచిత్రం ఉంది. గాలిపటాలు ఎగరేయటం నేర్పిస్తారట వాళ్ళకి. గాలిపటాలు ఎగిరేయడం ఆ బుద్ధిస్ట్ మాంగ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేర్పిస్తారట. మామూలు గాలిపటాలు కాదండి, దాంట్లో మనిషిని కూర్చోబెట్టి ఎగరేస్తారట వాళ్ళు. మనిషిని గాలిపటం పైన కూర్చోబెట్టి ఎగరేస్తారట పైకి. అంటే ఆ రోజుల్లోనే వాళ్ళు ఏరోడైనమిక్స్ అనేటువంటిది అర్థం చేసుకుని దాన్ని గాలిపటానికి ఉపయోగించి మనుషుల్ని పైకి లేపేశారు వాళ్ళు. అటువంటి ప్రక్రియలన్నీ కూడా ఎక్కడ మన పక్కనే ఉన్నటువంటి టిబెట్లో జరిగాయి. ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాల క్రితం. రైట్ బ్రదర్స్ విమానం నిన్న మొన్న కనుక్కున్నారు. వాళ్ళు గాల్లోకి గాలిపటం ద్వారా లేవడం ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం కనుక్కున్నారు వాళ్ళు. అటువంటి ల్యాబ్సాంగ్ రాంపా గారు ఎవరైతే ఉన్నారో వారు అందించినటువంటి ధ్యాన పద్ధతులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో బుద్ధిజంలోంచి వారిని సమగ్రంగా అధ్యయనం చేసి ఒక చక్కటి మార్గాన్ని మన ముందు ఉంచారు. మన పత్రిసారు శ్వాస మీద ధ్యాస. ఇక్కడ దాదాపు 30 సంవత్సరాలు అయినట్టుంది ఈ పిరమిడ్ కట్టి. కాబట్టి నేను మొట్టమొదటిసారి, ఇంతకుముందు చెప్పారు కానీ నేను ఎప్పుడు రాలేదు ఇక్కడికి, మొట్టమొదటిసారి రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు ఈ రోజున. ముఖ్యంగా చాలామంది తెలిసినటువంటి ఆత్మ బంధువులందరినీ కలవడం, సార్ని కలవడం, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడం, ఇదంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ పిరమిడ్ని మెయింటైన్ చేస్తున్న అమ్మగారు ఇక్కడే ఉన్నారు. అమ్మ మీకు కూడా ధన్యవాదాలు. ఒకసారి అందరికీ. కాబట్టి ఈ పిరమిడ్ ఇలాగే అభివృద్ధి చెంది అనేక మందికి మార్గదర్శకం కావాలని, ఎంతోమంది దాన్ని ఉపయోగించుకుని ఆధ్యాత్మికంగా మరి ధ్యానపరంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హరి ఓం.